చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడికి పూర్తిగా పిచ్చి పట్టింది అనేటువంటిది చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి. చంద్రబాబు పక్కన ఉన్నటువంటి వాడికి కూడా ఒక కన్ఫర్మేషన్, చంద్రబాబు నాయుడు చేష్టలో మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే చంద్రబాబు నాయుడికి ఇంతవరకు పిచ్చి పట్టింది, ఆ పిచ్చి కాస్త ముదిరింది అనిపించేటువంటి పరిస్థితి. ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. అసలు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పకొచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడికి కనీస ఇంగిత జ్ఞానం ఉంటే, అరే జనాలు మనల్ని నవ్వుకుంటారనేటువంటి అసహ్యం ఉంటే, ఏదైనా కాస్త రోత అనేటువంటిది ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరాన్ని గురించి పట్టించుకోకపోతే, పోలవరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర పాలిట వరం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అయితే, దానికి సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆలోచన చేసి ఫౌండేషన్ వేసినంత వరకు, శంకుస్థాపన చేసి ప్రారంభించినంత వరకు చంద్రబాబు నాయుడు దాని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అటువంటిది ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడతా, పోలవరాన్ని నేనే డిజైన్ చేశాను, పోలవరాన్ని వీడు సరిగ్గా పట్టించుకోలేదు. మరి నీకు ఏమీ సంబంధం లేదు పోలవరానికి సంబంధించి. పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించింది మహానేత రాజశేఖర రెడ్డి గారు. అది పూర్తవుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి నీకు సంబంధం లేనటువంటి వాటిల్లో నేను క్రెడిట్ కొట్టేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే నువ్వు చేస్తావో, ఇప్పటికైనా నువ్వు వాటికి స్వస్తి పలికితే బాగుంటుంది అనేటువంటిది ఒక విషయం. అదేవిధంగా ఇంకొక మాట చెప్పాడు. ఇది మొన్న జరిగినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, మిగ్జాం తుఫాన్లో రైతులు చాలా నష్టపోయారు, రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు అని చెప్పి. రైతులు నష్టపోయింది ఎవరు? ప్రభుత్వం. ఎవరు రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే. ఆ రోజు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పినప్పుడు, నీ వల్ల రైతులు నష్టపోయినప్పుడు ఆ రోజు నీకు అనిపించలేదా? నేను తీసుకున్నటువంటి నిర్ణయం, నేను ప్రకటించి హామీ చేయకుండా రైతులను మోసం చేశానే, దాదాపుగా 87,612 కోట్ల రూపాయలకి రైతులను మోసం చేశానే. కాబట్టి నా వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారనేటువంటి ఆలోచన ఆ రోజు ఏ రోజైనా కలిగిందా నీకు? ఈరోజు మరలా వచ్చి దానికి సంబంధించి ఏదో మాట్లాడుతున్నావు. సున్నా వడ్డీ ఇచ్చేసింది నువ్వు కాదా? రైతులను మోసం చేసింది నువ్వు కాదా? రైతులకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్ళినటువంటి వాడు నువ్వు కాదా? రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఏదన్నా మాట్లాడితే రైతులను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, వ్యవసాయమే దండగా అని చెప్పి సెలవు ఇచ్చినటువంటి మనిషి నువ్వు కాదు. ఏ నోటితో ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుంది అని చెప్పి మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు పరిపాలించు నువ్వు. నీ 5 సంవత్సరాల్లో కరువు ఏదైనా తప్పిదారి వస్తే విపరీతమైనటువంటి వరదలు, ప్రకృతి వైపరీత్యాలు తప్ప రైతు అనేవాడు సజావుగా సాఫీగా 9 సంవత్సరాలు కానీ మొన్న 5 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాల కాలంలో, మరీ మొన్న 2014 నుంచి 19 వరకు కరువు ఈ రాష్ట్రంలో విలయతాండమాడింది. రైతులు అసలు పంటలు వేసుకోలేకపోయారు. రైతులు వ్యవసాయం గురించి మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతుల పాపం పొలాలను వదిలేసి ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు, వలసలు వెళ్ళిపోయారు. నీ జీవానికి, నీ పాదం. కనీసం అనేక సందర్భాలు చెప్పాం, ఏదైనా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఆపలేవు. నువ్వు చెప్పావు, నేను తుఫానని సముద్రంలోనే అణిచివేశాను అని చెప్పి. అంతటి శక్తి భగవంతుడికి తప్ప నీలాంటి వాడికి ఉంటుందని చెప్పి ఎవడో అనుకోడు. కానీ జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా, తుఫాను వచ్చి ఆగిపోతే నేను ఆపేశాను అన్నట్టుగా మాట్లాడడానికి అలవాటు పడినటువంటి చంద్రబాబు ఈరోజు రకరకాలైనటువంటి పిచ్చి ప్రలాపాలని మాట్లాడుతూ, ఈరోజు ఎక్కడో అంతకుముందు హుదూ తుఫాను వచ్చింది, 4 ఫోటోలు దిగినాడు, ఫోటోలో పోజులు ఇచ్చినాడు. దానివల్ల అంతా పాపం కష్టపడినటువంటి అధికారులు వెనక్కి వెళ్ళిపోయినారు, కష్టపడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కిపోయినారు, కష్టపడినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ పక్కకు వెళ్ళిపోయారు. నువ్వు సిగ్గు లేకుండా 4 ఫోటోలు పెట్టుకుని నిలబడి రోజు ఆ ఫోటోను ప్రచారం చేసి నువ్వే కష్టపడ్డట్టు, నీ వల్లనే దానికి సంబంధించినటువంటి రిలీఫ్ మెజర్స్ అన్ని పూర్తయినట్టు, నువ్వే సర్వమే వ్యవహరించినట్టు నువ్వు రాయించుకుంటే, నీ వెనక తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ, మాని పనిచేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, మాని పనిచేసినటువంటి స్థానిక నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్యకర్తలు కానీ ఏ రోజైనా నువ్వు గుర్తించావు?